కర్బూజా పుల్లైస్. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం కర్బూజాతో పాప్సిల్స్ ఎలా చేయాలో తెలుసుకుందాము. దీన్నే ఓల్డెన్ స్టైల్లో పుల్లైస్ అంటారు. ఇక్కడ కర్బూజా ముక్కలు 1 కప్పు తీసుకున్నాను. తర్వాత పుదీనా ఆకులు ఒక 5-6 వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ సబ్జా గింజలను నీళ్ళల్లో నానబెడుతున్నాను. ఒక 10 మినిట్స్ నానితే చాలండి. ఇది బ్లాక్ సాల్ట్ అండి, ఇది ఆప్షనల్ అండి. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ నిమ్మకాయ హాఫ్ ముక్క పిండుతున్నానండి. సీడ్స్ తీసేసి పిండుకోవాలండి. తర్వాత వాటిని మిక్సీ పట్టుకొని షుగర్ యాడ్ చేశానండి. చూడండి, ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పడుతుందండి. వీటన్నిటిని కొంచెం ఒక 2 స్పూన్ల వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. తర్వాత నేను ఇక్కడ కొంచెం వాటర్ బాయిల్ చేసుకుని అందులో సేమియా వేస్తున్నానండి. సేమియాని ఇలా మామూలుగా ఉడకబెట్టుకోవడమేనండి. ఎక్కువగా ఉన్న నీళ్ళని వంచేయడమేనండి. చూడండి, సేమియా ఉడికిపోయాయి. ఎక్కువగా ఉన్న నీళ్ళని వంచేయాలి. సమ్మర్ కదండి, ఇలా తినాలనిపిస్తుంటుంది కదా, అందుకని ఇలా చేశాను. ఇక్కడ పాప్సిల్స్ మౌల్స్ లేని వాళ్ళు ఇలా, నా దగ్గర మౌల్స్ లేవు, అందుకని స్టీల్ గ్లాసుల్లో కప్స్లో ఎలాగైనా చేసుకోవచ్చు. చూడండి, ముందుగా స్టీల్ గ్లాస్లో మనం ఉడికించుకున్న సేమియాని వేస్తున్నాను. ఇక్కడ ఈ సేమియా ప్లేస్లో ఫ్రూట్ ముక్కలనైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓల్డెన్ స్టైల్లో ఇంతకుముందు పాత రోజుల్లో అలా తినేవాళ్ళం కదండి, అలా చేశాను. తర్వాత ఇక్కడ మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను ఇక్కడ వేస్తున్నాను. ఈ సేమియా ప్లేస్లో సగ్గుబియ్యం ఉడికించైనా వేసుకోవచ్చండి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ జ్యూస్ని ఇక్కడ యాడ్ చేస్తున్నానండి, కర్బూజాని. ఇక్కడ 3/4 మాత్రమే పోయాలండి గ్లాసుల్లో, పూర్తిగా పోయకూడదు. పాప్సిల్స్ మౌల్స్ ఉన్నవాళ్ళు మౌల్స్లో యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవి లేవు, నేను అందుకని గ్లాసులో చూపిస్తున్నాను మీకు. వీటిని మనం కవర్ చేయాలండి, పేపర్తో కవర్ చేస్తాము. ఇక్కడ ఎక్కువగా ఉందని నేను దానిలోకి చేంజ్ చేస్తున్నాను. చూడండి, త్రీ ఫోర్త్ మాత్రమే ఉండాలండి, నిండుగా వేసుకోకూడదు ఈ జ్యూస్ని. చూడండి, ఇక్కడ మనకి సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి, అదైనా తీసుకోవచ్చు, లేకపోతే టిష్యూస్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర నోట్బుక్ పేపర్ ఉంది, నేను దాన్ని తీసుకొని ఇలా మనకి కొత్తిమీర కట్టలకి వాటికి రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి కదండి, ఆ రబ్బర్ బ్యాండ్స్ని ఇలా కవర్ చేసి ఇలా వేస్తున్నాను. చూడండి, ఇక్కడ నా దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయండి. చూడండి పుల్లలు, వీటిని ఇక్కడ టూత్ పిక్స్ ఉన్నవాళ్ళు టూత్ పిక్స్ అయినా వాడొచ్చండి. ఈ పుల్లలు ఏమీ లేకపోతే స్పూన్ అయినా రివర్స్ పెట్టి వాడొచ్చండి, అది కూడా చూపిస్తాను ఎలాగో. చూడండి, ఇలా పెట్టాలి. అది లేని వాళ్ళు ఇలా చూడండి, ఇలా పెట్టి స్పూన్ని ఇలా పెట్టి ఇలాగైనా చేసుకోవచ్చు. బయట తినడం అంత హెల్దీ కాదు కాబట్టి మన ఇంట్లోనే మనం ఓన్గా ఈ పాప్సిల్స్ని చేసుకోవచ్చండి. ఇది డీప్ ఫ్రీజ్లో పెట్టాలండి ఈ పేపర్తోనే. ఇది మినిమం 6 అవర్స్ అయితే గడ్డ కడుతుందండి. ఇది 1 మంత్ ఇలా నిల్వ చేసుకోవచ్చండి డీప్లో ఉంచుకొని. ఈ కర్బూజా నచ్చని వాళ్ళు వాటర్ మెలన్, ఇంకే ఫ్రూట్స్ అయినా ఇలా జ్యూస్ లాగా చేసుకొని ఇలా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా టై చేశాను రబ్బర్ బ్యాండ్తో. ఇవి 6 అవర్స్ అయిపోయిందండి. నేను మళ్ళీ మీకు తీసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ రబ్బర్ బ్యాండ్ రిమూవ్ చేసి ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. చూడండి, పేపరు డీప్లో పెట్టడం వల్ల పేపర్ ఏం నానిపోదండి, అలాంటి డౌట్స్ ఏం అవసరం లేదు మీకు. నేను పెట్టి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఐస్గా అయిపోయింది.
ఇలా చేసుకున్నవి 1 మంత్ స్టోర్ ఉంటాయండి, డీప్లో ఉంటాయి కాబట్టి. చూడండి, ఇది దీన్ని బయటికి తీయడము ముందుగా ఒక గిన్నెలో కానీ, చూడండి, ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకొని ఈ గ్లాస్ను ఒక 2-3 సెకండ్స్ అయితే అది ఈజీగా రిమూవ్ అవుతుందండి. లేకపోతే ఈ గ్లాసును ఇలా రివర్స్ తిప్పి ట్యాప్ కింద 1 సెకండ్ పెట్టినా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. మనం కొడితే షేప్ అవుట్ అవుతుందండి. ఇలా చేయడం వల్ల ఈజీగా షేప్తోనే బయటకు వస్తుంది. చూడండి, మన సేమియా పొల్లైస్, కర్బూజా పొల్లైస్ రెడీ అయిపోయింది. ఈ సేమియా ప్లేస్లో సగ్గుబియ్యం వేసుకోవచ్చు, ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. చూడండి, ఇంకా మిగతా 2 కూడా ఇలా వాటర్లో యాడ్ చేసి ఇలా తీస్తున్నాను. చూడండి, ఇది సబ్జాతో చేసిందండి. మీకు ఇలా కనపకూడదు అంటే మనం మౌల్డ్లో వేసినప్పుడు హాఫ్ అయ్యాక మళ్ళీ ఒకసారి కలిపితే అది మధ్యలో ఉండిపోతుంది. సబ్జా హెల్త్కి మంచిది కదండి, అందుకే సబ్జా సీడ్స్ వేసాను. చూడండి, ఇంకోటి ఇలా. చూడండి, మన పాప్సిల్స్ పొల్లైసులు రెడీ అయిపోయాయి. ఇక్కడ నాకు ఒక కప్పుకి 3 అయ్యాయండి. మీరు తీసుకునే సైజును బట్టి అండి. నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను. పిల్లలు అంతకన్నా ఎక్కువగా తిన్నారు కదండి, అందుకని అలా తీసుకున్నాను. చూడండి, ఇలా. అంతేనండి, మన పాప్సిల్స్ రెడీ అయిపోయాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.